నమస్తే అందరికీ. నేను చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. చాలామంది మిత్రులకు, స్నేహితులకు, ఫేస్బుక్ మిత్రులకు, అలాగే చాలా వరకు సామాజికంగా కొన్ని సంఘాలు ఏర్పాటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్లో ఉండే చాలామంది వ్యక్తులందరికీ తెలియజేస్తున్నా, మన పేద సామాజిక వర్గాలలో రాజకీయ పార్టీ ఎక్కడ కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో. ఒకటి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొద్దాం. ఈ రాజకీయ పార్టీ ఏర్పాటుకు అన్ని విధాలుగా ఖర్చుతో కూడుకున్న విషయం, డబ్బుతో కూడుకున్న విషయం కాబట్టి అన్ని విధాలుగా ఎవరైతే సంఘాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారో మినిమం సంఘం నుండి ఒక వ్యక్తి వచ్చినా కూడా దాదాపు ఒక 200 మంది అవుతాం. బాగా గుర్తుపెట్టుకోండి. మన సంఘానికి మనం ఏ విధంగా 15 మందితో, 11 మందితో, 13 మందితో, 9 మందితో, 7 మందితో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామో అలాగే ఢిల్లీ ఈసీలో పార్టీని రిజిస్ట్రేషన్ చేయించుకునేదానికి ఒక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయ విధి విధానాలతో ఏ విధంగా ముందుకు రావాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మన ప్రణాళికలు తీసుకోవాలో అన్న ఆలోచన తీరును మనం పసిగట్టి అన్ని విధాలుగా ఈ సంఘాల విధానాలతో సమకూర్చుకొని ముందుకెళ్తే ఒక బలమైన నాయకత్వం మన రాష్ట్రంలో ముందుకు సాగుతుంది అన్న ఆలోచనతో మన మిత్రులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సంఘాలు ఎవరైనా కానీ, ఏ సామాజిక వర్గంలోనైనా కానీ సంఘాల వారిగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మాది మహాజన రాష్ట్ర సమితి. నేను 2019లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది కమలాపురంలో. అలాగే చాలామంది ఇండిపెండెంట్గా పోటీ చేసే వ్యక్తులు అలా ఉంటారు. కానీ మన ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్గా కాకుండా ఒక పార్టీ తరఫున రాజకీయంగా ముందుకు వెళ్తే చాలా వరకు బాగుంటుంది, ఇబ్బందులు లేకుండా ఉంటుంది అనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన విధానాన్ని ఈరోజు ప్రజలకు ఈ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎన్ని సంఘాలు ఏర్పాటు చేసుకున్నా రాజకీయ బలోపేతమైన నాయకత్వాన్ని మనం ప్రజలకు అందించే విధంగా ముందుకెళ్దాం. ఆ విధంగా మీ ఆలోచన విధానాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని కూడా తెలియజేస్తూ, ఒకవేళ మనకు ఎంత ఖర్చులు అవుతుంది, ఇది 2 లక్షలతోనా, 3 లక్షలతోనా, 4 లక్షల, 5 లక్షల అని చూస్తే మినిమం ఒక వ్యక్తి ఒక 10,000 రూపాయలతో ముందుకు వస్తే మన పార్టీ రిజిస్ట్రేషన్ కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుందని కూడా తెలియజేస్తాను. 10,000 కానీ, 20,000 కానీ, అటుపక్క ఎంతవరకు మనకు ఒక వ్యక్తి మీద అవగాహనతో ముందుకెళ్ళే వ్యక్తులు మీ కామెంట్ రూపంలో కూడా దయచేసి ఏర్పాటు చేసే విధంగా పేద సామాజిక వర్గాల చైతన్యం కోసం మన పార్టీ విధి విధానాలు నడిపే విధంగా చాలా వరకు సంఘాలుగా మనం 2, 3, 4, 5 మంది, 10 మందితో కాకుండా చాలా వరకు కార్యకర్తలు కానీ, నాయకత్వం కానీ అన్ని విధాలుగా ముందుకు వచ్చే విధంగా మన ప్రణాళికలు తీసుకున్నామని కూడా ప్రజలకు, మిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాను. కాబట్టి మీ అభిప్రాయాలు కూడా తెలిపే విధంగా ఉండాలని